మరణం లేని మీరు, యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోబ్సాంగ్ రాంపా. తెలుగులోకి అనువాదం చేసినవారు పిజి రామ్మోహన్ గారు. ఈ భాగంలో 6వ అధ్యాయమైన ఆరావర్ణాలు 2ను కంటిన్యూ చేద్దాం. ఏమాత్రం అవగాహన సంపాదించినా లేక బుద్ధి సూక్ష్మత సాధించినా, ఆరాను నేరుగా చూడలేకపోయినా కనీసం గుర్తించగలిగే నేర్పును మనం సంపాదించుకోగలుగుతాం. అనేక సందర్భాల్లో మీరు కొందరు వ్యక్తుల్ని చూడగానే ఎంతో ఆకర్షితులు కావడం, లేకపోతే వెంటనే కొందరిని అసహించుకోవడం, లేక కొందరిని చూస్తే దూరంగా పారిపోతే బాగుండునని అనుకోవడం గమనించే ఉంటారు. అజ్ఞాతంగానే ఉన్న ఆరాను గుర్తించగలిగి ఉండడమే మీ ఆకర్షణ వికర్షణలకు అర్థాన్ని వివరిస్తుంది. మొదట్లో ప్రాచీన కాలంలో అందరికీ అందరి ఆరాలను స్పష్టంగా చూడగలిగే శక్తి ఉండేది. కానీ ఆ శక్తిని అనేక విధాలుగా దుర్వినియోగం చేయడం వల్ల మానవులు ఆ శక్తులను కోల్పోయారు. రాబోయే కొన్ని శతాబ్దాలలో అందరికీ ఈ శక్తులు మళ్లీ వస్తాయి. అప్పుడు అందరూ టెలిపతి, క్లేరోయన్స్ లాంటి విద్యల్ని ప్రదర్శించగలిగి ఉంటారు. ఇష్టాద్వేషాల గురించి ఇంకా కొన్ని విషయాలను ముచ్చటించుకుందాం. ప్రతి ఆరాలో అనేక రంగుల మిశ్రమాలు ఉంటాయని తెలుసుకున్నాం ఇదివరకే. ఇద్దరి మధ్య ఆకర్షణ ఏర్పడాలంటే ఇద్దరి ఆరాల్లోని రంగులు కలియాలి. ఇంచుమించు ఒకే వర్ణ సముదాయాలు ఇద్దరిలోనూ వ్యక్తమవ్వాలి. భార్యాభర్తలు కొన్ని విషయాల్లో ఎంతో ఒద్దిగ్గా ఉంటారు. కొన్ని విషయాల్లో ఒకరితో ఒకరు ఏకీభవించకుండా పోట్లాట్లు పెట్టుకుంటూ ఉంటారు. ఒకరి ఆరాలోని ఒక నిర్ణీత ఆకారపు తరంగంలోని కొన్ని భాగాలు మాత్రం ఎదుటివారి ఆరాలో ఉన్న అలాంటి తరంగాలతో అక్కడక్కడ సరిపోతూ ఉండడమే ఇందుకు గల కారణం. రెండు తరంగాలలోని కొన్ని బిందువులు జతపడితే ఆ ఇద్దరి వ్యక్తుల మధ్య సామరస్యము, పొత్తు చక్కగా కుదురుతుంది. కొన్ని జంటలను భిన్న ధృవాల్లాగా ఉన్నారు అని అనుకుంటూ ఉండడం మనం వింటూ ఉంటాం. అనుకూల దాంపత్యం ఉండని వారికి ఈ మాట నిజంగా సరిపోతుంది. భార్యాభర్తలు ఒద్దిగ్గా ఉంటే వాళ్ల ఆరాలోని రంగులు కూడా హృదయంగా అమరి ఉంటాయని, పరస్పరము పోట్లాడుకునే జంటల ఆరాల్లో రంగులు భయంకరంగా ఒకదానితో ఒకటి పొంతన లేకుండా ఉంటుందని కూడా మీరు అనుకోవచ్చు. మనుషులు కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో నిర్మించబడి ఉంటారు. ఇంచుమించు ఒకే విధమైన తరంగ ప్రకంపనాల వేగం అంటే ఫ్రీక్వెన్సీ ఉన్న మనుషులు అందరూ ఒక గుంపులాగా కలిసి తిరుగుతూ ఉంటారు. ఓ అమ్మాయిల గుంపు మనం తిరగడం చూసే ఉంటాం. అలాగే వీధి చివరిలో అబ్బాయిలు కొందరు అల్లరి గ్యాంగుల్లాగా ఏర్పడి నించొని ఉండడాన్ని కూడా మనం చూసే ఉంటాం. ఈ గుంపులో అందరికీ ఇంచుమించు ఒకే పద్ధతిలోనే ఉన్న ఆరాలు ఉంటాయి. అందరి ప్రకంపనాలు సుమారుగా ఒకే తీరులో ఉంటాయి. అందరూ మరొకరిని అనుసరించి మెలుగుతూ ఉంటారు. అందరూ ఒక విధమైన అయస్కాంత శక్తితో ఆకర్షింపబడి కలిసి ఉంటారు. గుంపులో అందరికన్నా బలంగా ఉన్న వ్యక్తి మిగతా అందరినీ శాసించగలిగి ఉంటాడు. మంచికైనా చెడుకైనా ఈ గుంపు కలిసే ఉంటుంది. యువకులు క్రమశిక్షణను అలవరుచుకుంటే ప్రాథమిక ఆవేశాలను అణుచుకొని అందరూ ఒకే సమయంలో అభివృద్ధి చెందే అవకాశం పుష్కలంగా ఉంటుంది. మనం ఇదివరకే అనుకున్నట్లు ప్రతి మనిషి కోడిగుడ్డు లాంటి ఆకారంలో ఉన్న ఆరిక తొడుగు మధ్యలో నడి మధ్యలో ఉంటాడు. ఇదే ప్రతి మనిషి యొక్క సాధారణ స్థితి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి ఇలాంటి స్థితిలోనే అంటే తన ఆరాకి సరిగ్గా మధ్యలో ఉంటాడు. ఓ వ్యక్తి మానసిక రుగ్మతతో ఉంటే ఈ వ్యక్తి శరీరం ఆరిక తొడుగుకు సరిగ్గా మధ్య భాగంలో ఉండదు. అలాంటి వారిని గుర్తించే మనిషి మనిషిలో లేడు అని చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళు ఆరాలో వాలిపోయి ఉండి తమ ఆలోచనలను వక్ర మార్గంలో వ్యక్తీకరిస్తూ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది వ్యక్తుల్లో రెండు విభిన్న వ్యక్తిత్వాలు గోచరిస్తూ ఉంటాయి. ఇలాంటి వారి ఆరాలు మామూలు మనుషుల ఆరాలలాగా కోడిగుడ్డు ఆకారంలో ఉండదు. వాళ్ల ఆరాల్లో సగభాగం ఒక రంగుతోనూ మిగతా సగభాగం మరో రంగుతోనూ గోచరిస్తూ ఉంటుంది. ఇలాంటి వ్యక్తుల ఆర ఒక కోడిగుడ్డులా కాకుండా రెండు కోడిగుడ్లను వంకర టింకరగా అంటించినట్లు కూడి ఉంటుంది. మానసిక రోగులకు జరిగే వైద్య విధానం సున్నితంగా ఉంటుందని అనుకోకూడదు. వాళ్ళకి ఇచ్చే షాక్ ట్రీట్మెంట్ చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఎందుచేతనంటే వాళ్ళకి ఇచ్చే విద్యుద్ఘాతం శక్తి చాలా బలంగా ఉండి వాళ్ళ ఆస్ట్రల్ బాడీలను అంటే సూక్ష్మ శరీరాలను బలంగా బయటకు విసిరివేస్తాయి. ఈ సూక్ష్మ శరీరాలను గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ షాక్ ట్రీట్మెంట్
తెలిసి చేస్తున్నా తెలియక చేస్తున్నా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆ రెండు సూక్ష్మ శరీరాలను బలంగా జోడించి ఒకటి చేయటమే. ఈ ట్రీట్మెంట్ ఆ మానసిక రోగుల మెదళ్లలో గల నరాలను ఒక పద్ధతిలో కాల్చివేస్తుంది. మనం సహజంగా కొన్ని శక్తులతో ఏర్పడి పుడతాం. మన ఆరాల రంగులు, మన ప్రకంపనాల వేగము, ఇలాంటివన్నీ కొన్ని హద్దులకు లోబడి ఉంటాయి పుట్టుక నుంచి. ఈ హద్దుల్ని గట్టి ప్రయత్నంతో మనం మార్చుకోవచ్చు, మన మంచి కోసం, మన అభివృద్ధి కోసం. కానీ అధోగతి పాలయ్యే విధంగా ఈ మార్పును సాధించడం చాలా సులభం. మహావేదాంతి అయిన సోక్రటీస్ తాను ఓ హంతకుడి మనస్తత్వాన్ని, శక్తులను కలిగి ఉన్నానని తెలుసుకోగలిగాడు. కానీ విధి ఆడించినట్లు ఆడడానికి ఆయన అంగీకరించలేదు. ప్రకృతికి ఎదురొడ్డి తన స్వభావం పైన యుద్ధం ప్రకటించి తన ప్రవర్తనని ఆయన దిద్దుకున్నాడు. మహాజ్ఞాని అయ్యాడు. ఈయనలాగే మనం కూడా మన ఆరాలను ప్రయత్నంతో బాగు చేసుకోవచ్చు. కావలసిన విధంగా మన జీవితాలను మలుచుకోవచ్చు. బూడిద ఎరుపు రంగు ఆరాతో ఉన్న ఒక కామపిపాసి తన ఎరుపు రంగు ప్రకంపనాలను పెంచుకుంటే కామాన్ని జయించగలుగుతాడు. నిర్మాణాత్మకంగా తన జీవితాన్ని దిద్దుకోగలుగుతాడు. ఓ మనిషి చనిపోగానే ఆరా మాయమైపోతుంది. కానీ అతని ఎతిరిక్ తొడుగు మరికొంతకాలం వరకు కొనసాగుతుంది. చనిపోయిన వ్యక్తి ఆరోగ్యం మీద ఈ కొనసాగడం అనే అంశం ఆధారపడి ఉంటుంది. ఈ మనస్సు లేని ఎతిరిక్ శరీరం పిచ్చి పిచ్చిగా తన పూనకాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. కొత్తగా చనిపోయిన వారి సమాధుల్లో నుంచి రాత్రిపూట ముఖ్యంగా ఈ పిశాచాలు బయటికి వస్తూ ఉండడం చాలా మంది గమనించి ఉంటారు. లేత నీలిరంగులో ఈ ఎతిరిక్ శరీరాలు కనిపిస్తాయి. కుళ్ళిపోతున్న శరీరాల నుంచి ఈ ఎతిరిక్ నెమ్మదిగా బయటపడుతూ ఉంటుంది. తక్కువ వేగపు ప్రకంపనాలు ఆరాలో వికారం కలిగించే మొరటు రంగుల్ని సృజిస్తాయి. ఇది అసహ్యాన్ని పుట్టిస్తాయే తప్ప ఆహ్లాదాన్ని కలిగించలేదు. ప్రకంపనాల వేగం పెరిగే కొద్దీ ఆరాలోని రంగులు ఎక్కువ తేజస్సును సంతరించుకొని మెరుస్తూ ఆ ఆరాను గమనిస్తున్న వాళ్లకు మంచి ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి. నిర్మలమైన రంగులు ఆహ్లాదాన్ని, పాలిపోయి కనిపించే రంగులు వికారాన్ని పుట్టిస్తాయని మనం అనుకోవచ్చు. ఓ మంచి పని చేసిన వ్యక్తి ఆరా చక్కగా మెరుస్తూ సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే ఓ చెడు పని చేసిన వ్యక్తి ఆరా కళావిహీనమై నీలిరంగునో నలుపు రంగునో ప్రతిబింబిస్తూ దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది. మనం చేసే సత్కార్యాలు మనల్ని ఆహ్లాదకరమైన రోజా రంగు కళ్లద్దాల్లో నుంచి ప్రపంచాన్ని చూస్తున్న ఆనందాన్ని కలుగజేస్తాయి. ఒక వ్యక్తి ఆరాలోని రంగులు ఆ వ్యక్తి పరిధిని, వ్యక్తిత్వాన్ని చక్కగా ప్రతిబింబిస్తుందనే విషయాన్ని మనం ఎప్పటికీ మరవకూడదు. ఆరాలో కొన్ని రంగులు అతని మానసిక పరిస్థితి మారితే మారవచ్చు, కానీ కొన్ని ప్రాథమిక వర్ణాలు మాత్రం ఎప్పటికీ ఒకేలాగా ఉంటాయి. 3 మారితే రంగు మారవచ్చు, ప్రాథమిక రంగులు మాత్రం మారవు. ప్రయత్నపూర్వకంగా ఆ వ్యక్తి తన స్వభావాన్ని మార్చుకోగలిగితే తప్ప వ్యక్తిత్వం మారనంత వరకు ప్రాథమిక వర్ణాలు మారవని, ఇతర రంగులు అతని మూడును బట్టి మారుతూ ఉంటాయని మీరు నిశ్చయంగా తెలుసుకోండి. ఓ వ్యక్తికి సంబంధించిన ఆరాలను మీరు చూస్తున్నప్పుడు ఈ క్రింది ప్రశ్నలు వేసుకోండి. 1. కనిపిస్తున్న రంగు ఏమిటి? 2. రంగు తేటగా ఉందా? బురద కలియబెట్టినట్లు ఉందా? ఎంత స్పష్టంగా ఆ రంగులో నుంచి నేను చూడగలుగుతున్నాను? 3. కొన్ని చోట్ల ఈ రంగులు సుళ్ళు తిరుగుతూ ఉన్నాయా, లేకపోతే ఒకే ప్రదేశంలో నిశ్చలంగా కనిపిస్తుందా? 4. ఈ రంగు ఒక స్థిరమైన పట్టీలా శరీరాన్ని ఆవరించి ఉందా, లేకపోతే కొన్ని చోట్ల పైకి లేస్తూ మరికొన్ని చోట్ల లోయల్లాగా లోపలికి కూరుకుపోతున్నట్లు కనిపిస్తుందా? 5. ఒక వ్యక్తిలో కనిపిస్తున్న రంగుల్ని సరిగ్గా అంచనా వేయకుండా ఆ వ్యక్తి గురించి అపోహపడడం చాలా సులభం. మనమే ఒక బురద రంగును ఊహించుకొని అలాంటి బురద రంగును అవతల వారి ఆరాలో చూడడం చాలా స్వాభావికం. అలాంటి పొరపాటు మనం చేస్తూ ఉండవచ్చు. కాబట్టి జాగ్రత్త వహించండి. మన సరికాని ఆలోచనలే ఎదుట కనిపిస్తున్న ఆరాని తప్పుగా అంచనా వేయటానికి అనుకోకుండా దోహదం చేస్తాయని గుర్తుంచుకోండి. ఎదుటి వ్యక్తి ఆరా రంగుల్ని మనం ముందుగా మన ఆరా రంగుల్లో నుంచే చూస్తూ ఉంటాం. మానసిక సంగీత తరంగాల పద్ధతిలో ఒక విధమైన క్రమం ఉంది. మానవుని అన్ని భాగాల్లో నుంచి పుట్టే ప్రకంపనాలు తమలో నుంచి విద్యుత్ సంకేతాలను విరజిమ్ముతూ ఉంటాయి. ఓ వ్యక్తి తన మానసిక ప్రకంపనాల వేగానికి తగ్గట్టుగా ఓ సంగీత వర్ణాన్ని బయటకు వెలువరిస్తూ ఉంటాడు. ఓ తేనె తుట్టు వద్దకు వెళ్లి నించుంటే
తేనెటీగలు చేసే శబ్దనాదాన్ని మనం ఎలా వినవచ్చో, అలాగే మన శరీరాల నుంచి వెలువడే సంగీతాన్ని మరో జీవి బహుశా వింటూనే ఉండవచ్చు. టెలిఫోన్ వైర్లు తమ చుట్టూ ఓ విధమైన శబ్ద తరంగాల్ని పుట్టిస్తూ ఉంటాయి. అలాంటి శబ్ద విశేషాలని మన శరీరం కూడా సృష్టిస్తూ ఉంటుంది నిరంతరం. జనం మెచ్చే సంగీతం ఎలా తయారవుతుందంటే, ఆ సంగీతం మానవుని ప్రకంపనాలకు అనుగుణంగా ఉండేలా సృష్టించబడి ఉండడం వలనే అని గ్రహించాలి. శరీర ప్రకంపనాలకు కూడా ఈ సంగీతం అనుగుణ్యంగానే ఉంటుంది. బాగా ప్రాచుర్యం పొందిన కొన్ని రాగాలను అందరూ ఈలలతోనో నోటితోనో అనుకరిస్తూ ఆనందం పొందుతారు. తమ మనసుల్లో ఓ సంగీత ధోరణి నిరంతరము రేగుతూ ఉంటుందని కొందరు భావిస్తూ ఉంటారు. కొన్ని గొప్ప ట్యూన్లు తమ శక్తి నశించిపోయేంత వరకు మనస్సు నుంచి వెలువడే ప్రకంపనాలను అనుసరించి మెలుగుతూ మనస్సును ఉత్తేజపరచగలిగి ఉంటాయి. శాస్త్రీయ సంగీతం ఇలాంటి శక్తిని చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది. మన శ్రవణేంద్రియాలు శాస్త్రీయ సంగీతానికి అనుగుణంగా తాదాప్యం చెంది ప్రకంపనాలను వెలువరిస్తూ ఉంటాయి. ఓ దేశ నాయకులు ప్రజలందరినీ ఉత్తేజం చేసేందుకు వాడే ఏకైక సాధనం జాతీయ గీత రచన వ్యాసంగం చేపట్టడం. వినేవాళ్లని జాతీయ గీతాలు బాగా ఉత్తేజపరుస్తాయి, భావోద్రేకం కలిగించి మనుష్యులను లేపి నిలబెట్టగలుగుతాయి. దేశం గురించి ఆలోచనలు రేకెత్తించి ప్రశాంతంగా ఉండడమో, లేకపోతే శత్రుదేశాల గురించి ఆలోచించి రౌద్రాన్ని ఆవేశాన్ని తెచ్చుకోవడమో ఈ సంగీతం ప్రేరేపిస్తుంది. క్రమ పద్ధతిలో సాగే ఈ సంగీతం వినేవారిలో కొన్ని అనుభూతుల్ని రేపి ఉద్విగ్నతను పెంపొందిస్తుంది. ప్రతి వ్యక్తిని ఉద్రేకపరచగల సంగీతాల సృష్టి సుసాధ్యం. తమ ఆలోచన సరళిని అనుసరించి ఉండే సంగీతాన్ని మానవుడు ఆస్వాదిస్తూ ఉంటాడు. ఓ విషయాన్ని గురించి లోతుగా ఆలోచించగల వ్యక్తి మెదడు వెలువరించే తరంగాలు ఎత్తైన ఎత్తుని, లోతైన లోతుని కలిగి ఉంటాయి. ఇలాంటి తరంగాల పద్ధతినే కలిగి ఉన్న సంగీతం ఇటువంటి జ్ఞానులకి నచ్చుతాయి. ఆలోచనల్లో ఏమాత్రమూ పసలేని అదముడికి నచ్చే సంగీత లక్షణాలు కూడా అర్థం పర్థం లేకుండా ఉంటుంది. వింత వింత చప్పుళ్ళు, గోల తప్ప మరేది ఇటువంటి వారికి ఆనందాన్ని కలిగించలేవు. గొప్ప వాగ్గేయకారులు, సంగీత కళానిధులు తమకు తెలుసో తెలియకుండానో తమ సూక్ష్మ శరీరాలతో విహారాలు చేయగలిగి ఉంటారు. మృత్యువుకు అతీతమైన చోట్లను వీరు దర్శించి తిరిగి రాగలిగిన శక్తిని పొంది ఉంటారు. అటువంటి వారికి విశ్వ సంగీతం వినిపిస్తూ ఉంటుంది. తమ కళలో నిష్ణాతులు కాబట్టి ఈ సంగీతం వాళ్ళకి బాగా నచ్చుతుంది. వాళ్ల మనసుల మీద ప్రగాఢమైన ముద్రను ఈ సంగీతం వేసి తీరుతుంది. భూమికి తిరిగి వచ్చిన వెంటనే ఈ సంగీత శాస్త్రజ్ఞులు కొత్త రాగాల్ని సృష్టించే మూడ్లోకి వస్తూ ఉంటారు. ఓ సంగీత వాయిద్యాన్ని వెంటనే అందుకోవడమో, ఓ కాగితం మీదకి ఈ సంగీతాన్ని రికార్డు చేసే ప్రయత్నమో చేసేందుకు ఉద్యుక్తులవుతారు. సూక్ష్మ శరీరాలతో తాము విన్న విశ్వ సంగీతం సంగతిని అంతగా గుర్తించుకోలేని కొందరు తామే ఆ సంగీతాన్ని సృష్టించామని అనుకుంటూ ఉంటారు. టెలివిజన్ స్క్రీన్ మీద ఓ మహోన్నతమైన ప్రకటనను మన చేతనత్వంతో గమనించలేనంత వేగంతో చూపించే ఓ పాపిష్టి పద్ధతి మన అచేతనత్వ మానసం పైన పనిచేస్తుంది. అత్యంత వేగంతో వస్తున్న ఈ చిత్రమాలికలు మన చేతనత్వపు మనస్సు మీద ఏ ప్రభావాన్ని చూపించలేకపోయినా మన అచేతన మానసాన్ని ఒక ఉదుటున లాగి వీటి గురించి ఆలోచించేలా చేస్తాయి. చివరకు మన అచేతన మనస్సు మన చేతనత్వపు మనసు కన్నా 9 రెట్లు బలమైనది అన్న విషయం మర్చిపోకండి. మన చేతనత్వపు మనసులోకి ఒక ఆజ్ఞను పంపిస్తుంది. అప్పుడు మనం లేచి వెళ్లి ఓ స్టోర్లో ఓ వస్తువులు, మనం ఏనాడు కోరుకోని వస్తువు అయినా సరే కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటాం. అధర్మానికి జంకని కొందరు వ్యక్తులు, బహుశా కొందరు దేశ నాయకులు, ప్రజలకు మేలు జరగాలనే ఆలోచన తన హృదయాల్లో ఏ మూల ఉండకపోవడం వల్ల ఇలాంటి పద్ధతులను ఉపయోగించి దేశ ప్రజల మనసుల్లో తాము కోరుకున్న వికారాలను సృష్టించగలుగుతారు. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 6వ అధ్యాయమైన ఆరావర్ణాలు 2 పూర్తయింది. రేపటి నుంచి 7వ అధ్యాయమైన ఆరావర్ణాలు 3 గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.